గ్లాస్పై కుట్ర ఏం జరుగుతోంది? ఎస్, గ్లాసుపై కుట్ర జరుగుతుంది. పవన్ కళ్యాణ్పై కుట్ర జరుగుతుంది. జనసేన పార్టీపై కుట్ర జరుగుతుంది. కూటమి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీపై కుట్ర జరుగుతుంది. మరి ఆ కుట్రని చేస్తుంది ఎవరు అనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ కుట్రకి తెరదించింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఒక పెద్ద చర్చనీయాంశమైన అంశం. స్వయంగా విజయసాయిరెడ్డి గారు జనసేన పార్టీకి గ్లాసు గుర్తుని కేటాయించవద్దు అని స్వయంగా ఆయన పోయి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశాడు రిటర్న్గా ఆయన స్వయంగా ఆయన సంతకంతో. అంటే గ్లాసును చూసి భయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ను చూసి భయపడుతున్నారు. మరి ఎందుకు అంత భయపడుతున్నారు అనంటే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసిందో, ఎప్పుడైతే ఆ కలయిక ఏర్పడిందో అప్పుడు ఈ రెండు కలయికతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ గెలుస్తుంది అనేటువంటి భావన మౌత్ టాక్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకు? వారికి ఉన్నటువంటి తెలుగుదేశానికి ఉన్నటువంటి బలానికి తోడు జనసేన బలం తోడవటంతో అది విజయదుందుభి దిశగా అడుగులు వేసింది. అందుకని ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఉండరో, జనసేన పార్టీ ఉండదో, అప్పుడు తెలుగుదేశాన్ని ఎదుర్కొనటం వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా సులభతరంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఆ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో మనం 2019 ఎన్నికలు జరిగిన తరువాత నుంచి కూడా ఎవరైతే ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీసేసుకున్నారు, తర్వాత ఆ పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టేందుకు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఆయన్ని చేయనటువంటి విమర్శ లేదు. దత్తపుత్రుడు అన్నారు, ప్యాకేజీ కమ్ముడు పోయారు అన్నారు, లేకపోతే ఇంకోటి అన్నారు. 100 విమర్శలు చేశారు. చివరికి వాళ్ళ తల్లిని వాళ్ళ భార్యని కూడా వదలకుండా విమర్శించారు. మరి అయినప్పటికీ అతను నిలబడి పోరాడుతూనే ఉన్నాడు, యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధంలో తాను తగ్గి తెలుగుదేశంతో కలిసి ఒక ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ ఆంధ్రప్రదేశ్ కోసం తను అడుగులు వేయాలి, భవిష్యత్తు తరాల కోసం అడుగులు వేయాలనేటువంటి ఉద్దేశంతో తను తెలుగుదేశం పార్టీతో చంద్రబాబు నాయుడు గారికి అండగా వెన్నుదన్నుగా నిలబడి ఆయన వెనక ఉండి వారి ముందు పెట్టి ఆయన అనుభవాన్ని అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి ఆయన నడిపిస్తూ ఉన్నారు. ఈ నడిపిస్తున్నటువంటి క్రమంలో ప్రజలకి ఒక క్లారిటీ వచ్చేసింది. ఓకే, వీరిద్దరి యొక్క కలయిక బాగుంది, వీరిద్దరు కలిసి ముందుకు వెళితే ఈ రాష్ట్రం బాగుపడుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రజల్లో ఒక అభిప్రాయాలు మారుతూ వీళ్ళ వైపు ప్రజలు తిరుగుతూ వచ్చారు. ప్రభుత్వం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి వ్యతిరేక కార్యక్రమాలు ఒకవైపు, వాళ్ళ చర్యలు ఒకవైపు, వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో వాళ్ళందరూ కూడా ఇటువైపు వచ్చేసారు. ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఇక్కడే అసలు ఇష్యూ మొదలైంది. ఎట్లా దెబ్బతీయాలి? పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకుంటే ఊరుకోవట్లేదు, ఆయన ఆపేస్తే మళ్ళీ దూకొస్తున్నాడు, లేదా ఆయన్ని నిర్బంధిస్తే ఊరుకోవట్లేదు, తిడితే తట్టుకొని ముందుకు వస్తున్నాడు. ఇలా అన్నీ చూశారు. చివరికి ఏదైతే సింబల్ మీద దెబ్బ కొడితే బాగుంటుందని సింబల్ మీద దెబ్బ కొట్టడానికి ఒక ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం ఏంటయ్యా అంటే, ఈ కుట్రలో దాగి ఉన్నటువంటి అంశం ఏంటంటే, జనరల్గా రిజిస్టర్డ్ ఎవరిది? ప్రాంతీయ పార్టీలో జనసేన పార్టీ గుర్తు రిజిస్టర్డ్ పార్టీ గుర్తుగా గాజు గ్లాస్ ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా గాజు గ్లాసు గుర్తుని జనసేన పార్టీకి కేటాయిస్తూ జనవరి 24వ తారీఖునే లెటర్ కూడా పంపించేసింది ఆంధ్రప్రదేశ్కి. అయితే ఇప్పుడు ఎవరైతే గజెట్ ఎవరైతే జిఐడి రిలీజ్ చేసిన దాంట్లో ఇది కామన్ సింబల్గా తెలియజేస్తూ వారు ఒక జిఐడి విడుదల చేసింది. ఇక్కడే మ్యాజిక్ లాజిక్ అంతా ఉంది. ఏప్రిల్ 1 కదా నేను రిలీజ్ చేశారు, ఏప్రిల్ ఫూల్ చేయాలనుకుంటున్నట్టున్నారు ప్రజలని లేదా జనసేన అభిమానులని. ఇక్కడ ఏదైతే గతంలో కూడా తెలంగాణ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ గాజు గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు కూడా ఎవరైతే జనసేన పార్టీ దీనిని మాకు 21 మంది అభ్యర్థులు
2 పార్లమెంటు అభ్యర్థులు మేము నిలబడుతున్నాము, మేము కూటమిలో భాగస్వామ్యం అయ్యావు కాబట్టి ఈ సింబల్ మాకే ఉండాలి అనేటువంటి ఒక లెటర్ పెట్టేస్తే అయిపోయిద్ది. దీనికి అయిపోతుంది. దీనికి కావాల్సినటువంటి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక రిప్రజెంట్ చేసుకోవటం, దీనికి ఒక ఆయాసపడిపోయి ప్రయాసపడిపోయి చాలామంది అసలు ఆనందాన్ని తట్టుకోలేక, వామ్మో ఇంకేముంది గాజు గ్లాసు గుర్తుని ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నుంచున్న దగ్గర ఏపిచ్చేసి వాళ్ళనే క్యాండిడేట్లు నుంచోబెట్టి ఏపిచ్చేసి ఓటు చేల్చడానికి ఒక ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి ఏదైతే కుట్ర చేశారో ఆ కుట్ర ఎక్కువ కాలం దాగదు. ఎందుకు చెప్పాను అనంటే ఇదంతా కుట్రకి దాగి ఉన్న రహస్యం ఏంటంటే, ఉద్దేశాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నుంచున్న దగ్గర గాజు గ్లాసు గుర్తుని కేటాయిస్తే జనసేన సింబల్ ఉంది కదా అని చెప్పని ప్రజలు ఓట్లేస్తారని అనుకుంటున్నారు. ప్రజల చెవుల్లో మనము క్యాలీఫ్లవర్లు పెట్టాలి అని అనుకుంటే రాజకీయ నాయకుల చెవుల్లో ప్రజలు తామర పూలు పెడతారు. ఎంత ఉంటాయి కదా తామర పూలు, పెద్దవి, అవి పెడతారు. ప్రజలతో చెలగాటాలాడొద్దు, ప్రజలు చిత్తక కొట్టుడు కొడతారు అన్నమాట. అందుకని ప్రజలతో చెలగాటాలు ఆడవద్దు, ప్రజలను అమాయకులు అనుకోవద్దు. ప్రజలు మీకంటే, రాజకీయ నాయకుల కంటే, మాకంటే కూడా ప్రజలు తెలివి కల్లవాళ్ళు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండో అంశం జనసేన పార్టీ. అంటే జనసేన పార్టీ ఓట్లు కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ ఉంటే కాదని గ్లాసు గుర్తుకు వేస్తారనేది వారి ఉద్దేశం. ఎంతటి విచిత్రం అండి. ఒక్కసారి ఎలా ఉండిద్ది గాజు గ్లాసు పవర్ అనేది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్లోనే ఒక్కసారి విందాం. ఒకసారి వీడియో వచ్చిందా, ప్లే చేయండి. గాజు పగిలే కొద్ది పదునెక్కుద్ది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం, కనిపించని సైన్యం. గాజు పగిలే కొద్ది. గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం. గ్లాసు అంటే సైజు కాదు సైన్యం. గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది. ఏమెక్కిద్ది? పదునెక్కు. అందుకని పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలు చేసే కొద్ది, వాళ్ళని ఆటంకపరిచే కొద్ది, వాళ్ళని సమస్యలు సృష్టించే కొద్దీ ఇంకా అది పదునెక్కిద్ది. ఇవాళ అట్లాంటి పదును ఎందుకు ఎక్కింది అని అంటే ఈరోజే జరిగింది. ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు చర్చికి వెళ్ళారు, మసీదుకి వెళ్ళి అక్కడి నుంచి ఉప్పాడ అనేటువంటి ఒక గ్రామంలో అక్కడ ఫిషరీస్ వాళ్ళకి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంటే ఆ కార్యక్రమానికి అటెండ్ అవడానికి వెళ్ళారు. వాళ్ళందరూ స్వచ్ఛందంగా ప్రోగ్రాం పెట్టుకున్నారు. అంతా అయిపోయింది. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పర్మిషన్ లేదని అక్కడున్న లోకల్ అధికారి వచ్చి అడ్డం పడతారు. పర్మిషన్ లేకపోవటం ఏంటంటే మేము పెట్టుకున్నాం మీటింగ్ అంటారు వీళ్ళు. లేదండి పర్మిషన్ లేదు కాబట్టి మేము కుదరదు అని అన్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా నేను మీకు అండగా ఉంటానని చెప్పి ఎక్కడైతే ఉప్పాడ నుంచి ఆయన ఒక 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాడు. దాన్ని ఆపలేరు కదా. ఆయన అక్కడ నుంచి మొదలైన ఆ ప్రభంజనం ఆ 7 కిలోమీటర్లో ఒక ఉప్పెనలాగా పరిగెత్తింది. ప్రజలందరూ వారి వెంట పరిగెడుతూ వచ్చేశారు. అది ఆ విజువల్ చూడండి. ఆ విజువల్ ప్లే చేయండి. ప్రతి ఇంటికి ఆ రోడ్డు బారికి ప్రతి ఇంటికి వెళ్ళారు, ఆటో ఎక్కారు. వాళ్ళతో పాటు మంచం మీద కూర్చున్నారు. అంత క్లోజ్ కలిసిపోయారు. రైట్. అంటే అక్కడి నుంచి 7 కిలోమీటర్లు నడుస్తూ ఎద్దుల బండి ఎక్కారు, ఆటో ఎక్కారు. ఒక పెళ్లి జంట కనిపిస్తే ఆ పెళ్లి జంట ఆశీర్వచనం ఇచ్చారు. ప్రతి ఒక్కరిని పరామర్శిస్తూ ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తూ వచ్చారు.
దాంతో ఎక్కడ ఆపుతారు, ఎంతమంది నాన్న ఆపుతారు? అందుకని అక్కడ దాకా వచ్చి సరే వారి తర్వాత కార్యక్రమాలకు వెళ్ళారు. అంటే ఇది ఆపేటువంటి ఒక ప్రయత్నం, ప్రతి సందర్భంలో ఒక నిర్బంధించాలి, నిలుపుదల చేయాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అది ఎప్పుడూ కూడా సాధ్యం కాదు. ప్రజల మద్దతుతో గెలవాలి అనుకోవాలి. కానీ ఎవరైతే ప్రతిపక్షాలని అడ్డగించి ఆపివేసి నిలుపుదల చేసి లేదా గుర్తులని ఇబ్బంది పెట్టి గెలవాలి అని అనుకోవటం అసాధ్యం. అందుకనే ప్రజలు అండగా ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. సింబల్ విషయంలో, గ్లాసు విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేదు అని జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు, ఆ పార్టీకి సంబంధించి బ్యాక్ ఎండ్ చూసేటువంటి వ్యక్తులు చాలా క్రియాశీలకంగా చెప్తున్నారు. అంటే ఇది వీరు కావాలని దాన్ని మీడియాలో విపరీతంగా ప్రచారం చేయటం, దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయటం, దాని మీద ఎవరు పడితే ఏది పడితే అది మాట్లాడటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా పూర్తిగా అవాస్తవం అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో జరిగినట్టుగానే ఎలా గుర్తు కేటాయించింది అక్కడ కూడా అదే గుర్తు కేటాయిస్తే. సరే, సురేష్ గారు అన్నట్టున్నారు. సురేష్ గారు ఏంటండి మొత్తానికి అంటే ఇది ఒక చిన్న అంశం, వాళ్ళు దాన్ని లెటర్ పెట్టుకుంటే వాళ్ళకి ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో ఎలా అయితే కేటాయించారో అదేవిధంగా కేటాయించుకుంటారు. గతంలో కేంద్ర ఎన్నికల సంఘం పంపించినప్పుడు కూడా వాళ్ళకి కమ్యూనికేషన్ చేసింది. ఏంటి దీని మీద ఉన్న ఇన్ఫో ఏమన్నారు ఎన్నికల అధికార యంత్రాంగం? వంశీ గారు, అంటే ఇవాళ మీరు అన్నట్టుగా ఒకటి రెండు పత్రికలు మీడియాలో చూస్తే పవన్ కళ్యాణ్ గారికి చుక్కెదురు అని చెప్పని గ్లాస్ గుర్తులో చుక్కెదురు అని చెప్పి శీర్షిక పెట్టి వేశారు. కానీ అది మొత్తం కూడా సత్యదూరం అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ఒక్క రెండు క్రోనలాజికల్ వివరిస్తా వంశీ గారు. చెప్పండి. మొన్న జనవరి మొదటి వారంలో కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఆర్డర్ జారీ చేసింది. ఆర్డర్లు ఏంటంటే రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, అంటే జనసేనతో పాటు 3000 పార్టీలు ఉన్నాయి, 3000 పైగా పార్టీలు ఉన్నాయి. ఇలాంటి పార్టీలు కనుక గతంలో సంబంధించి గత ఎన్నికలు కానీ అంతకుముందు కానీ గత 3 ఏళ్లకు సంబంధించి వాళ్ళ అకౌంట్స్, అంటే ఆ రాజకీయ పార్టీకి ఇంత ఖర్చు అయింది, ఇంత ఆదాయ వ్యయాలకు సంబంధించిన రిపోర్ట్స్ కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళకి ఇచ్చే గుర్తుల్లో కన్సెషన్ ఇస్తామని ఒక ప్రొఫార్మా ఇచ్చారు. సో ఆ ప్రొఫార్మాలో ఎవరు ముందు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆ గుర్తు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. సో దానికి అనుగుణంగానే ఆ గుర్తింపు అనేది జనసేనకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారు. ఇది మనం చెప్తున్నది కాదు. ఇప్పుడు మీరు సిఇఓ వెబ్సైట్, ఆంధ్రప్రదేశ్ సిఇఓ వెబ్సైట్ అంటే 2024 ఎలక్షన్ షెడ్యూల్ జారీ చేసిన తర్వాత 10B అంటే ఈ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి ఆ రిజర్వేషన్ ఆఫ్ సింబల్స్లో 10B అనే దాని కింద కేటాయిస్తారు. ఆ 10Bకి సంబంధించి ఈ అన్రికగ్నైజ్డ్ పార్టీలకి అని చెప్పి ఆ వెబ్సైట్లో క్లియర్గా పెట్టారు. దాంట్లో వెబ్సైట్లో 9 రాజకీయ పార్టీలు ఉన్నాయి వంశీ గారు. 9 రాజకీయ పార్టీలు ఉంటే అందులో జనసేన పార్టీకి గాజ్ గ్లాస్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజ్ గ్లాసును జనసేన పార్టీకి కేటాయిస్తూ అందులో స్పష్టంగా మెన్షన్ చేశారు. అయితే ఎక్కడైతే ఈ పార్టీ అంటే జనసేన పోటీ చేయదో అక్కడ ఫ్రీ సింబల్ అని చెప్పి మాత్రం అందులో మెన్షన్ చేశారు. అదేవిధంగా లోక్సభ 42 లోక్సభ నియోజకవర్గాల్లో మొత్తం మీద కూడా ఈ జనసేనకి ఎక్కడ పోటీ చేసినా కానీ గాజ్ గ్లాస్ గుర్తునే జనసేన పార్టీకి. కానీ ఆ పార్టీ పోటీ చేయని మిగతా లోక్సభ నియోజకవర్గాల్లో దాన్ని ఫ్రీ సింబల్గా పరిగణించి ఎవరికైనా కానీ కేటాయించే అవకాశం ఉందని ఆ ఆర్డర్స్ని కూడా స్పష్టంగా సిఇఓ గారు తన వెబ్సైట్లో పెట్టారు. అదే వివరాలని దాంట్లో సంబంధించి ఉన్నారు. అయితే ఇందులో ఏంటంటే కండిషన్ ఏంటంటే ఒక పార్టీ ఏదైనా జనసేన కానీ ఇంకో పార్టీ కానీ 5% అసెంబ్లీ నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయాలి, లేదంటే 2 లోక్సభ నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేయాలి. సో ఆ 2 క్రైటీరియా మీకు జనసేన ఫుల్ఫిల్ చేసింది అనేది ఒకటి. ఇంకొకటి కొంతమంది మనకు జాహ్నవి పార్టీ జనవాహిని పార్టీ సో హైకోర్టుకి వెళ్ళారు. ఏంటంటే యాక్చువల్గా ఈ గ్లాస్ టంబ్లర్ అంటే గ్లాస్ గుర్తు అనేది మాకు కేటాయించారు, వాళ్ళకి ఎలా కేటాయిస్తారని ఇస్తే ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రయారిటీ కింద ముందు వాళ్ళకి వచ్చాం కాబట్టి వాళ్ళకి ఇచ్చారని చెప్పారు. సో ఇంతలో స్పష్టత ఎక్కడ లేదు. కానీ నిన్న 1వ తారీఖున జిఏడి ఇచ్చిన గెజిట్లో ఏంటంటే ఆ ఫ్రీ సింబల్ ఉంది. వాళ్ళు ఏంటంటే మే అప్డేట్ ఎప్పటివరకు అప్డేట్ అంటే మే 2023 వరకు అప్డేట్ చేసిన వివరాలే అందులో ఉండటం వల్ల
ఫ్రీ సింబల్ కింద వచ్చింది. ఇక్కడ స్పష్టంగా చూస్తే CEO గారికి స్పష్టంగా ఇచ్చారు, గాజ్ గ్లాస్ ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో వాళ్ళందరికీ కూడా గాజ్ గ్లాస్ గుర్తు మాత్రమే కేటాయింపు జరుగుతుంది. వాళ్ళు పోటీ చేయని దగ్గర కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు, ఎందుకంటే అక్కడ ఎవరైనా ఇండిపెండెంట్ కనుక నాకు ఫ్రీ సింబల్ కింద మా గాజ్ గ్లాస్ ఇవ్వమంటే అప్పుడు ఆ నియోజకవర్గాల్లో కొంత కన్ఫ్యూజన్ వచ్చేది కూడా తప్ప వీళ్ళకి జనసేనకి గ్లాస్ అనేది స్పష్టం. ఒక రకంగా విజయసాయి రెడ్డి గారు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు వచ్చినప్పుడు జనవరిలో ఫిర్యాదు చేశారు, అసలు వాళ్ళకి లీగల్ ప్రకారం ఎలా ఇస్తారు గాజ్ గ్లాస్ అంటే. అప్పుడు కూడా హైకోర్టులో స్పష్టంగా చెప్పారు, ముందు వచ్చారు ముందుకు ఆ పార్టీకి ఇచ్చామని చెప్తూ స్పష్టంగా చెప్పారు వంశీ గారు. ఓకే, రైట్ సురేష్ గారు, రైట్ అండి.